మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరుకు చేరుకుంది. అక్కడ వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీ పక్షాన నిలబడి ఒక్క రోజైనా గొంతెత్తాడా అని అడుగుతున్నాం. ఏ రోజు నిలబడలేదు. ఎంతో మంది ఈ రోజు ఉద్యోగాలు కోల్పోయారు. వారికి ఉపాధి ఎట్లా? ప్రభుత్వాన్ని నిలదీస్తా నేను అని మీ దగ్గరకు వచ్చి ఒక్కసారంటే ఒక్కసారైనా మీ గ్రామాలకు గాని, మీ మండలానికి గాని, మీ నియోజకవర్గానికి గాని వచ్చి మీ పక్షాన నేను నిలబడతాను, మీరు ఓట్లేస్తే కదా నేను గెలిచి ఎంపీ అయ్యాను అని మీ పక్షాన పోరాడాను అని అడుగుతున్నాం. పట్టలేదు. మీ కష్టం ఎవరికీ పట్టలేదు. మీ బాధ ఎవరికీ పట్టలేదు. అక్క అమ్మ మీరు మంచినీళ్లు లేవని ఎలుగెత్తి అరుస్తున్నా ఎవరికీ పట్టలేదు. మీ కేసీఆర్ గారికి ఎంపీ గారికి పట్టలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతకంటే పట్టలేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే ఏ ప్రాంతానికి ఎంత నీరు అవసరము, ఎంత కరెంట్ అవసరము ఉంది స్వయంగా చూసుకునేవారు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు ఏ ఛార్జీలు పెరగలేదు. ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదు. కరెంటు ధరలు పెరగలేదు. వాటర్ బిల్స్ పెరగలేదు. గ్యాస్ ధరలు పెరగలేదు. ఏ పన్నులు పెరగలేదు. ఏ ఛార్జీలు పెరగకుండా, ఏ పన్ను పెంచకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా లక్షల మంది పిల్లలు పెద్ద చదువులు చదువుకున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా లక్షల మంది లక్షలు విలువ చేసే ఆపరేషన్లు తలెత్తుకొని కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకున్నారు. కేంద్రం మొత్తము దేశమంతటా 47 లక్షల ఇల్లులు కడితే రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క మన రాష్ట్రంలోనే 47 లక్షల ఇల్లులు కట్టి చూపించారు. ఉపాధి హామీ అని రాజశేఖర్ రెడ్డి గారు అద్భుతంగా చేయించాడు. 100 రూపాయలు, 120 రూపాయలు ఖచ్చితంగా అందేవి. కానీ ఇప్పుడు ఎక్కడ అడిగినా 30 రూపాయలు, 40 రూపాయల కంటే ఇవ్వడం లేదు. ఈ సర్కారు ప్రజల నుంచి శ్రమ దోపిడీ చేస్తుంది అని చెప్తున్నాం. మహిళలకైతే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారి కాలు మీద వారు నిలబడుకోవాలి, వారికి ఆత్మగౌరవం కల్పించాలి, వారి పని వారు చేసుకోగలగాలి అని పావలా వడ్డీని అద్భుతంగా జరిపించాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వడ్డీ లేకుండానే నేను రుణాలు ఇస్తున్నానంటున్నాడు. ఎవరికి అందడం లేదు. వడ్డీ లేకుండా ఆయన ఇచ్చే రుణాలు కేవలం అడ్వర్టైజ్మెంట్ కు మటుకే పరిమితమయ్యాయి. వడ్డీ లేని రుణాలు మీకు ఎవరైనా ఇస్తున్నారా అని ఏ గ్రామంలో అడిగినా ఏ మహిళలు మాకు ఇవ్వడం లేదు, మాకు అందడం లేదు అని చెప్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు వారి బంధువులకు ఇస్తున్నారేమో వడ్డీ లేకుండా రుణాలు, మనకు తెలియదు. మహిళలైతే రూపాయిన్నర వడ్డీ 2 రూపాయలు పడుతుందమ్మా. ఈ సర్కారు మమ్మల్ని మోసం చేస్తుంది అని, మమ్మల్ని మోసం చేస్తుంది సర్కారు అని ఎక్కడ పోయినా మహిళలు గగ్గోలు పెడుతున్నారు. కానీ సర్కారుకు వాళ్ళ కష్టం పట్టలేదు. బాగా చదువుకుని పైకి రావాల్సిన విద్యార్థులు ఎంతో మంది ఈ రోజు తల్లిదండ్రులకు చదివించే స్తోమత లేక, సర్కారు చదివిస్తుంది అన్న భరోసా లేక డ్రాప్ అవుట్లు అయిపోయి ఇంట్లో కూర్చొని ఉన్నారు. కూలీ పనికి వెళ్తున్నారు. ఈ పాపం ఈ సర్కారుది కాదా అని అడుగుతున్నాం. ఇవన్నీ నిలదీయాల్సింది చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయనకు పట్టలేదు. 3 ఏళ్లు గడిచిన చోద్యం చూస్తున్నాడు. వారి బాధ్యతను పూర్తిగా విస్మరించారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పడిచి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు. పెంచి రైతుల్ని అవి కట్టమని ఒత్తిడి చేస్తే వాళ్ళు కట్టలేం మహాప్రభు అంటే వారి మీద ప్రత్యేకమైన కోర్టులు, ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లు పెట్టి వారిని జైళ్లలో పెట్టాడు. అవమానాలు తట్టుకోలేక, బకాయిలు కట్టలేక 4000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇది మర్చిపోవడానికి వీల్లేని విషయం. 4000 మంది రైతుల్ని పొట్టలు పెట్టుకున్నాడు
తను గ్యాస్ ధరలు పెంచలేదట, కరెంటు ఛార్జీలు ఎప్పుడూ పెంచలేదట అని ప్రజల సమక్షంలోనే నిస్సిగ్గుగా మైకు పట్టుకొని బహిరంగంగా అబద్ధాలు చెప్తున్నాడు. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు లేనిపోని వాగ్దానాలన్నీ చేస్తున్నాడు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు రాజశేఖర్ రెడ్డి గారు ఏ ఏ పనులైతే చేశారో అవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తానని చెప్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు రైతులకి 12,000 కోట్లు రుణమాఫీ చేస్తే ఈయన గారు కూడా నేను చేస్తానంటున్నాడు. పోనీ నీకు చేసే మనసే ఉంటే నీ 9 ఏళ్ల హయాంలో ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అంటే దానికి సమాధానం చెప్పరు. మీరు అధికారంలోకి వచ్చాక అది కేంద్రానికి సంబంధించింది కదా, మీరు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి చేస్తారు అంటే దానికి సమాధానం చెప్పడు. రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ చేశాడు కదా, నేను చేస్తానంటున్నాడు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తే ఇప్పుడు ఆయన కూడా ఇస్తానంటున్నాడు. ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారు నేను ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ చేస్తే ఎందుకు తరం కాదు నీ హామీ? ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవడానికి తరమైతుంది అని ఎగతాళి చేసిన వాడి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ ఆయన కూడా ఉచిత విద్యుత్ ఇస్తానంటున్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని చేస్తే నేను చేస్తానంటున్నాడు ఇప్పుడు. కానీ నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే, పులి పులే. చంద్రబాబు నాయుడు గారి మాటల్లో నిజాయితీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఏ వాగ్దానము నిలబెట్టుకోలేదు. 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీఆర్ గారిని బియ్యాన్ని తీసుకెళ్లి 5 రూపాయలు చేశాడు. పూర్తి మద్యపాన నిషేధం అని ఎన్టీఆర్ గారు అంటే బెల్ట్ షాపులు ఎక్కడ చూసినా పెట్టాడు. ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు 1999లో గెలిచక ముందు ఎలక్షన్లలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు నేను 5,000 రూపాయలు ఇస్తాను, ఉచితంగా చదువు చెప్పిస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చి కూడా వాగ్దానాన్ని విస్మరించాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్లకు ముందు ఇచ్చిన మాట ఎలక్షన్ల తర్వాత రోజుకు కూడా గుర్తుండదు. చంద్రబాబు నాయుడు గారికి మాట ఇవ్వడం అంటే ఏమిటో, ఆ మాట మీద నిలబడ్డం అంటే ఏమిటో ఈ జన్మకు అర్థం కాదు. ప్రజలు అమాయకులు అని ఆయన అభిప్రాయం, ప్రజలు పిచ్చివాళ్ళని ఆయనకు అభిప్రాయం. కానీ ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి లేనిది ఒక్క రాజన్నకి జగనన్నకి మాత్రమే ఉన్నది విశ్వసనీయత అని. ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి లేనిది ఒక్క రాజన్నకి జగనన్నకు మాత్రమే ఉన్నది మాట మీద నిలబడే నైజమని. కేవలం మాట మీద నిలబడినందుకు ఈ రోజు జగనన్నను జైలు పాలు చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి. నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న ఈ రోజు దేశమంతటా రాష్ట్రమంతటా ఈ రాజకీయ పార్టీలు, ములాయం సింగ్ అయితేనేమి, మాయావతి అయితేనేమి, వీళ్ళంతా తెర వెనుక కుమ్మక్కయ్యి FDIని ఓకే చేపించారు. చంద్రబాబు నాయుడు కూడా వారితో చేతులు కలిపి FDI అన్న కీలక అంశాన్ని ఓకే చేపించడానికి వాళ్ళతో చేతులు కలిపారు. కానీ జగనన్న మటుకు ఇచ్చిన మాట ఒక్కసారి ఇస్తారు, ఆ మాట మీద నిలబడడం చాలా ముఖ్యమని జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధపడి ఈ రోజు జైల్లో ఉన్నాడు. కేవలం ఓదార్పు యాత్ర చేస్తాను అని ఒక్క మాట మీద నిలబడినందుకు కక్ష కట్టుకొని ఈ రోజు జైలు పాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ కలిసి చేతిలో చేసుకొని జగనన్న మీద అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని తమ ఇష్టం వచ్చినట్లు వాడుకొని అధికార దుర్వినియోగం చేసి ఈ రోజు జగనన్నను జైలు పాలు చేశారు. బెయిల్ కూడా రాకుండా పై వాళ్ళతో ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తున్నారు. దానికి వారిచ్చే నెపము జగనన్న ఒక పార్టీకి అధ్యక్షుడు గనక బెయిల్ ఇవ్వలేరట. జగనన్న 5.5 లక్షల మెజారిటీతో గెలవడమే ఆయన చేసిన పాపమైనట్టు, ఆయన ఎంపీ అవడమే పాపమైనట్టు ఆ నెపం చూసి ఈరోజు జగనన్నకు బెయిల్ ఇవ్వటం లేదు. విచారణ అనే పేరుతో తీసుకువెళ్లి ఇన్ని రోజులు జగనన్నను జైలు పాలు చేశారు. కానీ ఒక్క మాట చెప్తున్నాం, అధర్మానికి ఆయుష్ తక్కువ. దేవుడనేవాడు ఉన్నాడు.
దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఒక రోజు వస్తుంది, త్వరలోనే ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేనట్టు జగనన్నని ఎవ్వరూ ఆపలేరు. జగనన్న త్వరలోనే వస్తాడు, వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. సమయం వచ్చినప్పుడు మిగతా పార్టీలందరికీ మీరు బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యము మళ్ళీ వస్తుంది. రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన, మహిళల పక్షాన, వృద్ధుల పక్షాన రాజన్న ఏ విధంగా అయితే నిలబడ్డాడో జగనన్న కూడా అండగా మన రాష్ట్రానికి తప్పకుండా నిలబడతాడు. రాజన్న ఇచ్చిన మేలును, వాగ్దానాలు ఎన్నో నిలబెట్టుకున్నాడు. చేయని వాగ్దానాలు కూడా ఎన్నో చేశాడు. కానీ జగనన్న కూడా ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో చేస్తాడు. చేయని వాగ్దానాలు కూడా వీలైన మేలులు అన్ని మన రాష్ట్రానికి తప్పకుండా చేస్తాడు. జగనన్నను మీరందరూ ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కదం తొక్కాలని మా ప్రార్థన. ఆఖరిగా మీ పనులన్నీ మానుకొని మీ సమయాన్ని మాకిచ్చి మమ్మల్ని చూడ్డానికి, మా మాటలు వినడానికి మీరందరూ వచ్చినందుకు, మీ ప్రేమకు, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి, మీ అభిమానానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం.